నమస్కారం. సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. గుంటూరులోని తాడేపల్లిలో కేఎల్ విశ్వవిద్యాలయంలో జరిగిన మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశంసించారు. సాధారణ బస్సు కూడా చేరుకోని చోట ఎయిర్ బస్ అవసరమా అని కొందరు ప్రశ్నించినప్పటికీ చంద్రబాబు ఎయిర్ బస్ ప్రాజెక్టును అక్కడికి విజయవంతంగా తీసుకుని వచ్చారని ఆమె వ్యాఖ్యానించారు. భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేసినందుకు ఆయనకు ఘనత ఇచ్చారని, ఆ గుర్తింపు ఆయనకు మాత్రమే దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. అమరావతి గురించి మాట్లాడే హక్కు మాజీ ముఖ్యమంత్రి జగన్ కు లేదని, ఆయన చరిత్రలో మహిళల పట్ల కఠినంగా వ్యవహరించడం, వారిపై లాఠీ చార్జీలు ఆదేశించడం కూడా ఉందని అనిత తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పురోగతి సాధించిందని మంత్రి నొక్కి చెప్పారు. భోగాపురం అన్న ఎయిర్పోర్ట్ ని తీసుకొచ్చింది ఎవరో ప్రజలకు తెలుసు. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ మేము ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాం అనుకునేటప్పుడు ఒక మనిషిని పక్కన పెట్టుకొని ఎర్ర బస్సు కూడా రాదు ఈ ప్లేస్లోకి అని చెప్పి మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. మనం మర్చిపోయిన గూగుల్ మర్చిపోదు కదా. ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి వర్డ్స్ బిలాంగ్స్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే మొత్తం బయటకు వచ్చేస్తాయి కదా. అందులోంచి వచ్చిందే మొన్న రీసెంట్గా అందరూ కూడా బయట పెట్టారు. అంటే ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్ బస్సుని తీసుకొచ్చిన ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు అలాంటి ప్లేసుల్లో కూడా ఈరోజు ల్యాండ్ అయింది. నేను ఉన్నప్పుడు నేను ఎన్ని చేసి ఆ రోజు నువ్వు వద్దు అన్న చెప్పిన వాడివి, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాను, అన్ని కోట్లు ఖర్చు పెట్టానని చెప్పిన తర్వాత ఎందుకు ప్రారంభించడానికి ముందుకు రాలేకపోయింది? ఎందుకు ప్రారంభానికి నోచుకోలేకపోయింది? మళ్ళీ మాకెందుకు సంవత్సరంన్నర పట్టింది? ఈరోజు గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని చాలా కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పలుసార్లు ఢిల్లీ వెళ్ళి పెద్దలతో మాట్లాడి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అయ్యేటట్టుగా చేసుకున్నాం. ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు అల్లూరు సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పుకోవడానికి దాన్ని కూడా ఈరోజు వాళ్ళు ఏదో క్రెడిట్ చోరీ చేసి మళ్ళీ తిరిగి మేమందరం ఏదో క్రెడిట్ చోరీ చేసినట్టు నంగనాచ కబుర్లు మాట్లాడుతూ ఉంటే నమ్మడానికి ప్రజలేమి ఎరువాలు కాదు. ప్రజలకి అన్నీ తెలియకుండా కూడా లేవు. అన్నీ తెలిసి ఎవరు చేస్తున్నారో, ఎవరి వల్ల ఈరోజు అభివృద్ధి జరుగుతుందో, ఎవరి వల్ల సంక్షేమం వస్తుందో ప్రతిదీ కూడా తెలుసు. ఎవరు ఎంత కష్టపడుతున్నారో కూడా ప్రజలకు కూడా తెలుసు. అసలు లేని వాళ్ళు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది ఫస్ట్ ప్లేస్లో ఉండేది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇదే అమరావతి మహిళా రైతులు అమరావతి రాజధానిగా రావాలని చెప్పి ఉద్యమాలు చేస్తూ ఉంటే పోలీసుల చేత బూటకాలతో తన్నించిన రోజులు మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? ఇదే అమరావతి రైతులు అమరావతి టు తిరుపతి అని చెప్పి ఒక పాదయాత్ర పెట్టుకుంటే వాళ్ళు వేసుకున్న టెంట్లను కూడా పక్కన పెట్టేస్తే నడి రోడ్డు మీద అన్నం పెట్టుకుని భోజనం చేసిన సందర్భాలు మర్చిపోయారా? ఈ రోజు వరకు కూడా అమరావతి రైతుల మీద పెట్టిన కేసులు మర్చిపోయారా? అమరావతి రైతులు ఆ రోజు గట్టిగా మాట్లాడారని చెప్పి ఎస్సీస్ మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టిన రోజులు మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? అదే అమరావతి ఏ రకంగా ఉన్నదని చూడటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్తే, ప్రతిపక్ష నాయకుడు హోదాలో వెళ్తే ఆ బస్సు మీద రాళ్లు రువ్వించి దాన్ని భావస్వేచ్ఛ ప్రకటన అని చెప్పి మాట్లాడిన సందర్భాలు మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు అమరావతి మీద అంత ప్రేమ కురిపిస్తున్నారు. నేను ఒకటే కోరుకున్నా, ఈరోజు అమరావతి అభివృద్ధి జరగాలన్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలన్నా, పోలవరం నిర్మాణం పూర్తి అధికారం ఉందని అహంకారంతో భగవంతుడితో ఆటలాడినందుకే వైసీపీకి ఈ గతి పట్టిందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. సినిమా సెట్టింగ్లతో భక్తి నాటకాలు ఆడించినందుకే 11 సీట్లకు పరిమితం అయ్యారని దుయ్యపట్టారు. దేవుడిపై భక్తి లేకుండా ప్రవర్తిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. టీటీడీపై కుట్రలు పన్నుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. భక్తులకు ఏ చిన్న అసౌకర్యం కలగకుండా చంద్రబాబు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో దేవుడంటే భయం భక్తి లేని వ్యక్తిని ప్రసాదం విషయానికి వస్తే అందులో కల్తీ నెయ్యి కలపడం, సిట్ అధికారులు అక్కడ బంగారం డబ్బు కూడా సీజ్ చేయడం తెలిసిందే. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ లడ్డు అంటారు, ఏయో మాట్లాడతారంట, లడ్డు అంటారు, గిడ్డు అంటారు, ఏం మాట్లాడుతున్నారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకి హిందువుల ప్రసాదం మీద ఆయనకి ఏ విధమైన నమ్మకాలు లేవు. ఆయన ఏదన్నా పండగ వచ్చినప్పుడు ఒక సెట్టింగ్ ఒకటి ఇంటి వెనక వేసుకుంటాడు, అంతేగాని గుళ్ళకి వెళ్ళిన దాఖలాలు ఎక్కడా లేవు. ఈ నటనలన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు ఆ వెంకటేశ్వర స్వామితో నిత్యం వేళకోళం వాడుతున్నారు కాబట్టే మీకు పంగనామాలు పెట్టి ప్రజలందరూ కూడా 11 సీట్లు ఇచ్చారు. మీకు ఇంకా బుద్ధి రాకుండా దొంగేడుపులు ఏడుస్తా ఉన్నారు. ఉత్తర ద్వార దర్శనం ప్రశాంతమైన వాతావరణంలో జరిగితే మీరు విష ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మీ చిల్లర రాజకీయాలకి దేవుడిని అడ్డు పెట్టుకోవటం అనేది అత్యంత సిగ్గుపడవలసిన పరిస్థితి. చిత్తశుద్ధి లేకుండా
దేవుడి మీద భయం గాని భక్తి గాని లేకుండా మీరు ప్రవర్తిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రపంచంలో అభివృద్ధి అనేక నగరాలు నదుల ఒడ్డునే ఉన్నాయని మంత్రి నారాయణ అన్నారు. రివర్ బెడ్ కి రివర్ బేసిన్ కు తేడాను జగన్ తెలుసుకోవాలని మంత్రి సూచించారు. హైదరాబాద్ సచివాలయంతో పోల్చి అమరావతిని విమర్శించడం సరికాదని స్పష్టం చేశారు. అమరావతిలో శాఖాధిపతులు వారి సిబ్బంది ఒకే చోట ఉంటారని తెలిపారు. చంద్రబాబు దూరదృష్టితో అమరావతిని నిర్మిస్తున్నారని మంత్రి నారాయణ వెల్లడించారు. గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి, గత ప్రభుత్వం అంతకుముందు అంటే 14-19లో అమరావతి రాజధాని 30,000 ఎకరాలు కావాలని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మళ్ళా ప్రభుత్వం మారంగానే అమరావతి 3 ప్రాంతాలని 3 ముక్కలు ఆటాడారు. 14-19లో ముఖ్యమంత్రి గారు ఏదైతే మాటిచ్చారో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒక రాజధాని కట్టామని, ఆ విధంగా ఈరోజు రోడ్లు 9 వరుసలు 12 వరుసలు. రివర్ బెడ్ రివర్ బేసిన్ కి తేడా తెలీదు. రివర్ బెడ్ లో కడుతున్నాం అన్నారు, కట్టేది రివర్ బెడ్ లో కాదండి. రివర్ బెడ్ అంటే ఆ వాటర్ ఫ్లో అయ్యేది. రివర్ బేసిన్ అంటే దాంట్లో వాటర్ ఏదైతే వస్తుందో ఆ ఏరియా అంతా. రివర్స్ పక్కన గానీ సముద్రాల పక్కన గానీ కట్టేయన్నీ రివర్ బేసిన్ లో ఉంటాయి. అమరావతి క్యాపిటల్ సిటీలో కట్టేది హైదరాబాద్ తో పోలుస్తున్నారు. హైదరాబాద్ లో ఉండేది సీఎం, మినిస్టర్లు, సెక్రటరియట్స్. అమరావతిలో కట్టే యొక్క సెక్రటరియట్ లో కేవలం మినిస్టర్లు, సెక్రటరియట్ కాదు, వాళ్ళ కింద ఉండే కమిషనర్లు, డైరెక్టర్లు, వాళ్ళ కింద ఉండే స్టాఫ్, డిఫరెంట్ కార్పొరేషన్స్ మొత్తం ఒకే ప్లేస్కి తీసుకొస్తే ప్రజలకి పరిపాలన సులభంగా ఉంటుంది. మాదైతే వెరీ క్లియర్, అమరావతి రాజధాని 3 సంవత్సరాల్లో పూర్తిగా అయిపోద్ది. అమరావతి క్యాపిటల్ సిటీ ఫస్ట్ 217 చదరపు కిలోమీటర్లు పెట్టామండి. దానికి యాక్చువల్గా ఏంటంటే ఏదైతే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, తర్వాత స్మార్ట్ ఇండస్ట్రీస్ కావచ్చు, వాటి కోసం తీసుకునే ఏరియాతో క్యాపిటల్ సిటీ. మానవతా దృక్పథంతో వైద్యులు ప్రజాసేవ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. డాక్టర్లు ఎంత బిజీగా ఉన్నా నెలలో ఒకసారైనా గిరిజన ప్రాంతాలు, పల్లెలకు వెళ్లి పేదలకు వైద్య సేవలు అందించాలని కోరారు. చదువుకున్న వాళ్లంతా కులమతాలకు అతీతంగా ఆలోచించాలని తెలిపారు. కాకినాడ రంగరాయ్ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామ్ కోసలు ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం వైద్యులతో ముఖాముఖి నిర్వహించారు. కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ఎంతో కృషి చేస్తున్నారంటూ పవన్ ప్రశంసలు కురిపించారు. మెడికల్ కాలేజ్ కాకినాడకి ఒక మూల స్తంభం, ఒక ల్యాండ్ మార్క్ అండ్ గర్వకారణం. ఈ క్యాంపస్ నుంచి బయటకు వెళ్లే ప్రతి విద్యార్థి నుంచి డాక్టర్గా మాత్రమే కాదు, మంచి మనిషిగా కూడా నిలవాలన్నదే ఈ కళాశాల తాలూకు మూల లక్ష్యం. ఎక్కడో చదువుకొని వెళ్ళిపోయి తిరిగి మా కాలేజీకి మేము ఏం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి రంగరాయ కాలేజ్ ఫార్మర్ స్టూడెంట్స్ అందరూ, పూర్వ విద్యార్థులందరూ ఈరోజు మన ముందుకొచ్చి 10,11,00,000 వ్యయంతో నిర్మించబోయే ఈ భవనంలో బయోకెమిస్ట్రీ విభాగం, పరిపాలనా కార్యాలయాలు, లెక్చర్ హాళ్లు, నర్సింగ్ ల్యాబ్స్ వంటి ఆధునిక సదుపాయాల్లోనే ఏర్పాటు చేస్తున్నారంటే వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ కోసం కాదు, మేము చదువుకొని వెళ్ళిపోయాం, భావితరాలకి మేము చెయ్యాలి ఏదో ఒకటి అని చెప్పేసి. సో అది మీకోసం చేస్తున్నట్టు, అది మీ భవిష్యత్తు కోసం చేస్తున్నారు. అంటే మిమ్మల్ని చూడగానే ప్రతి ఒక్కరికి రంగరాయ అంటే ఒక వన్స్ రంగరాయన్ ఎప్పటికీ రంగరాయన్ అనడానికి ఎంత గర్వం, ఎంత తమిళ్లో రొమ్మ పెరుమయ సొల్లువాంగ అంటే చాలా గర్వంగా చెప్పుకుంటారు. అండ్ అలాంటిది ప్రతి కాలేజీ కనుక ఇలాంటి పూర్వ విద్యార్థులు కనుక చేస్తే ఏ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం రాదు. మీ కృషి రాబోయే తరాలకి స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రభుత్వం, కళాశాల, పూర్వ విద్యార్థులు కలిసి పనిచేస్తే అది ఒక రంగరాయ మెడికల్ కళాశాల మరింత ముందుకెళ్ళడం. కానీ ఇది ఇన్స్పిరేషన్ ప్రతి రాష్ట్రంలోని ప్రతి మెడికల్ కళాశాల తీసుకెళ్తుంది. ఈ రాంకోసా బృందానికి ఒక విజ్ఞప్తి, గ్రామీణ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో స్పెషలిస్టుల వైద్యులు కొడుతుంది. అంటే ప్రభుత్వం ఎంతో పెట్టుబడి పెడుతుంది. ఒక డాక్టర్ తయారవడానికి చాలా పెట్టుబడి పెడతారు ప్రభుత్వం. నేను కూడా పాలిటిక్స్ రావడానికి నాకేం సరదాగా, I felt it is my social commitment, I felt it is my social responsibility, it is my way of saying that I'll stand for future generations. ఎందుకంటే భగవంతుడు మనకి పేరిచ్చి ప్రఖ్యాతులు ఇచ్చి డబ్బు ఇచ్చిన తర్వాత ధైర్యం లేకపోతే, కమిట్మెంట్ లేకపోతే ముందుకెళ్ళాం. సో పూర్వ విద్యార్థులు ఇలాంటి పెద్దలందరినీ చూస్తే నేను కూడా మనం ఏం చేయగలం అనుకున్నాను. సో నేను కోరుకుంటుంది ప్రభుత్వ కళాశాల చదువుకున్న డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకించి, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కాకినాడ రంగరాయ కాలేజ్,
వైద్యులుగా మీరు వన్స్ గ్రాడ్యుయేట్ అయ్యి మీరు ఎంత బిజీ అయినప్పటికీ కూడా కనీసం నెలలో మన దేశం కోసం ఒక్కరోజైనా సరే గ్రామీణ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఎవరికైతే వైద్యం అందదో వారికి వైద్య సేవలు అవగాహన శిబిరాలు నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. నేను మొన్న మధ్యన అరకు పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు వాళ్ళు కూర్చొని అడిగింది, మాకు సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడతామని గమనించాం. జగన్ రాష్ట్ర ప్రయోజనాలని కూటమి ప్రభుత్వం ఎలా దెబ్బతీస్తుందనేది వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. చంద్రబాబు రాయలసీమ ప్రజల ఉసురు పోసుకుంటున్నారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు చంద్రబాబు వద్ద సమాధానం లేదు. జగన్ అమరావతిపై పలు ప్రశ్నలు సంధించారు. రాజధాని నిర్మాణం కోసం తొలి దశ 50,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు ఏమీ చేయలేదు. ముందు హామీ ఇచ్చిన రైతులకు ఏమీ చేయకుండా రెండవ దశకు వెళ్లటం తప్పు కదా అని ప్రశ్నించారు. రైతులకు ఇస్తున్న రిటర్న్ ప్లాట్స్ కి కనీసం మౌలిక సదుపాయాలు కల్పన లేదని సజ్జల అన్నారు. నాయుడు గారు ఈ రాజధాని అన్నప్పుడు అయ్యా నువ్వు ఈ రైతులది కాదు, డబ్బులు ఖర్చు పెట్టి కాదు, రాష్ట్రం పరిస్థితి ఇదిగా ఉన్నప్పుడు ఏరియా ఎక్కడ అంటే ఫైనాన్షియల్ బర్డన్ లేకుండా 20-30,000 ఎకరాలు తీసుకోండి. లేని పక్షంలో న్యాచురల్ ఆర్గానిక్ గా పెరగడానికి వీలుగా చేయండి. అసలు ప్రతిపక్షం చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలా. 10 ఏళ్ళు హైదరాబాద్ చేసినట్టుగా నువ్వు తప్పుడు పనికి ఆ ఓటుకు కోట్లుగా అసలు అడ్డంగా దొరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాష్ బ్యాక్ తీసుకెళ్లి ఆ రోజు అక్కడ ఇస్తూ దొరికిపోతే వాళ్ళు కేసు పెడితే రాత్రి సర్దుకొని వచ్చి ఇక్కడికి వచ్చేసి అంతే హడావుడిగా మూడు చోట్ల అటు ఇటుని ఆఖరికి తెచ్చి నో మ్యాన్స్ ల్యాండ్ లాగా ఎవరు లేని చోట ఇక్కడ పోయి దించారు. ఆ రోజు పెట్టిండొచ్చు కాదల్లా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అప్పుడున్న పరిస్థితిలో అక్కడికి సంబంధించినంత వరకు ఆల్టర్నేటివ్ రీజనల్ డెవలప్మెంట్ లో గ్రోత్ డ్రైవర్ గా వైజాగ్ పనిచేస్తుంది కాబట్టి సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అందరు అక్కడ ఉంటే మోర్ ఫోకస్డ్ గా ఇది అవుతుంది. ఫాస్ట్ గా మిగిలిన డీటెయిల్ నగరంగా పెరుగుతుంది. ఇంటర్నేషనల్ గా కూడా గ్లోబల్ సిటీగా డెవలప్ అవడానికి వైజాగ్ ఉన్న దీనివల్ల అనేది ప్లాన్ చేసి నువ్వు కూడా అదే చేస్తున్నావు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది ఒకటే, ఇది ఎక్కడి నుంచి మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని అన్నప్పుడు అయ్యా నువ్వు ఈ రైతులది కాదు, డబ్బులు ఖర్చు పెట్టి కాదు, రాష్ట్రం పరిస్థితి ఇదిగా ఉన్నప్పుడు ఏరియా ఎక్కడ అంటే ఫైనాన్షియల్ బర్డన్ లేకుండా 20-30,000 ఎకరాలు తీసుకోండి. లేని పక్షంలో న్యాచురల్ ఆర్గానిక్ గా పెరగడానికి వీలుగా చేయండి. అసలు ప్రతిపక్షం చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలా. 10 ఏళ్ళు హైదరాబాద్ చేసినట్టుగా నువ్వు తప్పుడు పనికి ఆ ఓటుకు కోట్లుగా అసలు అడ్డంగా దొరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాష్ బ్యాక్ తీసుకెళ్లి ఆ రోజు అక్కడ ఇస్తూ దొరికిపోతే వాళ్ళు కేసు పెడితే రాత్రి సర్దుకొని వచ్చి ఇక్కడికి వచ్చేసి అంతే హడావుడిగా మూడు చోట్ల అటు ఇటుని ఆఖరికి తెచ్చి నో మ్యాన్స్ ల్యాండ్ లాగా ఎవరు లేని చోట ఇక్కడ పోయి దించారు. ఆ రోజు పెట్టిండొచ్చు కాదల్లా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏ సమస్య వచ్చినా వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్ మీదనే విష ప్రచారం చేయడం అలవాటుగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. రాష్ట్రంలో గత 19 నెలలుగా జరుగుతున్న అపచారాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ పరమ పవిత్రంగా భావించే దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు టీడీపీ వాళ్లకు పందెరం చేసే కుట్రలకు తెరతీశారు. రాష్ట్రంలో 4.67 లక్షల ఎకరాలు ఉన్న దేవాదాయ శాఖ భూములను అప్పనంగా దోచిపెట్టేందుకు కేబినెట్ లో తీర్మానం చేశారు. 3,000 కోట్ల మార్కెట్ విలువ ఉన్న టీటీడీ స్థలాన్ని కారు చౌకగా 25 కోట్లకు కట్టపెట్టారు. తిరుమల ఆలయ ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు. నిజంగా ఈ రోజు ప్రెస్ మీట్ ఒక బాధాకరమైనటువంటి ప్రెస్ మీట్ గా మనం భావించాలి. మనం పరమ పవిత్రంగా భావించేటటువంటి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల్ని ఓ పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం ఏ విధంగా తెరలేపారనే దానికి సంబంధించి నిన్న వాళ్ళు రిలీజ్ చేసినటువంటి జియో నెంబర్ 15ను చూస్తే అత్యంత దారుణంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వ్యవసాయేతర భూములు ఏదైతే ఉంటాయో ఆ భూములంటే దేవాదాయ శాఖ పరిధిలో వివిధ ఆలయాలు కావచ్చు, మఠాలు కావచ్చు, సత్రాలు కావచ్చు, లేదంటే ఇతర ధార్మిక సంస్థల పేర్లతో ఉన్నటువంటి వేలాది ఎకరాల భూముల్ని ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులకి కావాల్సినంత రేటుకి ఇచ్చేటటువంటి కార్యక్రమానికి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. అంతకుముందు ఎప్పుడైనా సరే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వ్యవసాయేతర భూములు ఏదున్నా కూడా అంతకుముందు జియో నెంబర్ 426 ప్రకారం ఆ భూముల్ని వేలం ద్వారా మాత్రమే దక్కించుకోవాలంటే ఎవరైతే వేలంలో పార్టిసిపేట్ చేస్తారో ఆ పార్టిసిపేట్ చేసి దానికి ఒక ధర నిర్ణయిస్తారు. ఆ ధర ప్రకారమే ఏదైతే ఆ భూములు అనే దానికి లీజ్ ఇవ్వాలి.
కానీ ఇప్పుడు ఒక సింగిల్ దరఖాస్తు ఎవరు చేసుకున్నా అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి నచ్చినటువంటి రేటుకి నచ్చినటువంటి వ్యక్తులకి కట్టబెట్టేటటువంటి కార్యక్రమానికి నిన్న తెరలేపారు. అది కూడా సాక్షాత్తుగా మన క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ క్యాబినెట్లో మన సనాతన డ్రామా ఆర్టిస్టు క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటిది అని అంటే, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే మఠాలు కానీ సత్రాలు కానీ ఆలయాలకు సంబంధించినటువంటి భూములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 4,67,000 ఎకరాలు ఉన్నాయి. 4,67,000 ఎకరాలు. దాంట్లో ఏదైతే పట్టణ ప్రాంతాల్లో అత్యంత ఖరీదైనటువంటి, అంటే దాదాపు ఎకరం 20 కోట్లు 30 కోట్లు చేసేటటువంటి భూములు కూడా ఉన్నాయి. దాంట్లో 4,244 ఎకరాలు. దీన్ని అప్పనంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం. దానిలో 4,244 ఎకరాలంటే 2,05,40,960 చదరపు అడుగుల స్థలాలు. దీంట్లో 1,55,00,000 చదరపు అడుగుల స్థలాలు ఖాళీ స్థలాలు, 50,000 చదరపు అడుగులు ఆల్రెడీ బిల్డింగ్స్ రూపంలో ఉన్నాయి. వీటన్నిటినీ ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి 2 గంజాయి కేసుల్లో 11 మంది నిందితుల్ని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 4.4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. శనివారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల్ని స్వాధీనం చేసుకున్న గంజాయిని హాజరుపరిచారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. గంజాయి రహిత జిల్లాగా గుంటూరును మార్చే క్రమంలో పాత నేరస్తులపై నిఘా పెట్టామని, తద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నామని పేర్కొన్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని, గంజాయిని విక్రయించిన సేవించిన కేసులు తప్పవని హెచ్చరించారు. జరుగుతా ఉంది. సో గాంజా ఎవరెవరు అమ్ముతున్నారు, ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరెవరు తీసుకువస్తున్నారు అన్ని దాని మీద పూర్తిగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి 1 by 1 అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అందరినీ లోపలికి పంపించడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో నిన్న 2 కేసులు నమోదు అయ్యాయి. సో ఒకటి క్రైమ్ నెంబర్ 10/25లో 1.2 kgs గాంజా 6 దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. దాంట్లో మెయిన్ ముద్దాయి హేమ సాయిచంద్ అలియాస్ చందు, అతను గుమ్మా సాయి అనే అతని దగ్గర నుంచి గంజాయి అమ్మడానికి తీసుకున్నాడు. ఆ గుమ్మా సాయి అనే అతను ఆల్రెడీ వేరే కేసులో గంజాయి కేసులో రిమాండ్లో ఉన్నాడు. ఆ గుమ్మా సాయి అనే అతను ఒడిశా నుంచి గాంజా తీసుకురావడం జరిగింది. నిన్న ఈ హేమ సాయిచంద్ ఈ గాంజా అమ్మేటప్పుడు మన వాళ్ళు రేడ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో మొత్తం 8 మంది అక్యూజ్డ్, దాంట్లో 6 అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 2 అరెస్ట్ చేయాల్సి ఉంది. అదేవిధంగా క్రైమ్ నెంబర్ 10/25 ఈ కేసులో 3.2 kgs గాంజా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం 11 మంది ముద్దాయిలు, దాంట్లో 5 మందిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ముద్దాయిలు ఇంతకు ముందు కూడా NDPS కేసెస్ ఉన్నవాళ్ళు 5 మందిలో A1 పాలేటి సల్మాన్ రాజు, ఇతని మీద ఆల్రెడీ ఎక్సైజ్ PS లో గాంజా కేసు ఉంది. A2 హేమంత్ రాజు, అతని మీద పెదకకాని PS లో గాంజా కేసు ఉంది. శుంకర వంశీకృష్ణ, అతని మీద నగరంపాలెం పోలీస్ స్టేషన్లోనే ఇంతకు ముందు గాంజా కేసు ఉంది. రఘురామ్ అనే అతని మీద పట్టాభిపురం PS లో గాంజా కేసు ఉంది. ఈ కేసులో మొత్తం 5 మందిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇంకా 6 ఈ కేసులో ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. అది కూడా త్వరలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు 11 మందిని గాంజా ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో కంటిన్యూస్గా గాంజా ఎవరైతే తీసుకువస్తున్నారు అమ్ముతున్నారు వాళ్ళ మీద మేము రేడ్స్ చేసి వాళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 210 మెంబర్స్ని మనం లాస్ట్ 3 monthsలో అరెస్ట్ చేయడం జరిగింది. 45 కేసెస్ గాంజా కేసెస్ నమోదు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడుని ప్రపంచ శాంతికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. 3వ ప్రపంచ యుద్ధ భయాన్ని రెచ్చగొట్టేలాగా అమెరికా విధానాలు ఉన్నాయని ఆరోపించారు. మోడీ పాలనలో ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జనవరి 18న సిపిఐ ఆధ్వర్యంలో జరిగే భారీ ప్రదర్శన బహిరంగ సభకు ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. సంతోషపరచమని చెబితే
దాన్ని ఖండించే ధైర్యం లేకుండా ఊగిసలాడుతూ ఉన్నాడు. ఇవాళ రష్యా అయినా, చైనా అయినా, ఇండియా అయినా ప్రపంచ దేశాలన్నీ ఏకతాటి మీదకి వచ్చి ఐక్యరాజ్య సమితి నియమ నిబంధనల్ని అమలు జరుపుకునేటువంటి పద్ధతుల్లో అంతర్జాతీయ సౌభ్రాతృత్వాన్ని కొనసాగించే పద్ధతుల్లో ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించుకునేటువంటి పద్ధతుల్లో ట్రంప్ను అణచాలి. అందుకు ప్రపంచం అంతా ఐక్యం కావాల్సినటువంటి పరిస్థితి. రెండో అంశం, భారతదేశంలో ప్రజాస్వామ్యం మనగలుగుతుందా? మోడీ ఈ దేశంలో ఒక నియంతగా మారేదాన్ని మనం అనుమతించాలా? ఇప్పటికి మోడీ రాజ్యాంగేతర శక్తిగా, రాజ్యాంగానికి అతీతమైన వ్యక్తిగా ఆయన వ్యవహార శైలి పెరిగిపోయింది. ప్రతిపక్షాల మాటకి గౌరవం లేదు, రాజ్యాంగానికి గౌరవం లేదు. సాక్షాత్తు ఒక గిరిజన మహిళని ఇప్పుడు దేశాధ్యక్షురాలుగా నియమించానని చెప్పి, అవకాశం కల్పించానని చెప్పి మోడీ దేశాధినేతని పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి పిలవకపోవడం, బీజేపీ అనేటటువంటి కంపెనీకి బ్రాంచ్ ఆఫీసులాగా ఈ ప్రభుత్వాలు కొనసాగుతూ ఉన్నాయి తప్ప మరొక రకంగా లేదు. ముఖ్యంగా ఎన్డీఏ పేరుతోటి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం ముఖ్యంగా పీపీపీ అనేటటువంటి పేరుతోటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని తెలియజేస్తూ ఇవాళ మొత్తం వైద్య రంగాన్ని, వైద్య విద్యని ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నటువంటి దుర్మార్గానికి పూనుకుంటూ ఉంది. దీనికి నరేంద్ర మోడీ డైరెక్టర్, చంద్రబాబు గారు యాక్టర్గా దీన్ని మనం చూడాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. అందువల్ల ఈ నెల 14వ తేదీన ఆ పీపీపీ జీవో కాపీలు ఏవైతే ఉన్నాయో వాటిని భోగి రోజు కాబట్టి భోగి మంటల్లో సిపిఐ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా దగ్ధం చేయబోతూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు, అట్టడుగు వర్గాల ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతూ ఉంటే వాళ్ళపైన కేసులు బనాయించడం, జైలులో పెట్టడం, ఇలాంటివన్నీ కూడా నిర్బంధకాండ కొనసాగుతూ ఉంది. ఈ నిర్బంధకాండకు వ్యతిరేకంగా ఈ నెల 18వ తేదీ ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభ తర్వాత శతావసంతాల ముగింపు సభ 100 సంవత్సరాలు అయిన సందర్భంగా డిసెంబర్ 26న మరి 100 సంవత్సరాలు అయిపోయి 101వ సంవత్సరాలకి అడుగు పెడతా ఉన్నాం. ఆ సందర్భంగా ఖమ్మం పట్టణంలో ఎన్నికల గడువు ఉన్న కారణంగా ముగింపు సభను మరి ఈ నెల 18కి మార్చడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ జిల్లా నుండి మరి పెద్ద ఎత్తున ర్యాలీలో, ప్రదర్శనలో పాల్గొనాలని జిల్లా ప్రజానికానికి, అట్లాగే ప్రజా సంఘాల మరి కార్యకర్తలందరూ కూడా పిలుపునిస్తూ రాబోయే కాలంలో ఏదైతే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా ప్రవేశపెడుతున్నటువంటి వాటన్నిటి మీద కూడా రాబోయే కాలంలో భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్వహించుకొని మరి ముందుకెళ్ళబోతా ఉన్నాం. దాంట్లో ఏదైతే 18వ తారీఖున ప్రదర్శన బహిరంగ సభలో పెద్ద ఎత్తున మరి రాష్ట్ర నాయకత్వమే కాకుండా జాతీయ నాయకత్వం అంతా కూడా పాల్గొనవుతూ ఉన్నారు. దాంట్లో మరి నిర్ణయాలు చేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లే దాంట్లో మరి వెళ్తామని ఇప్పటికే భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ల చరిత్రలో అనేక సంస్కరణలకి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని సంస్థాగత నిర్మాణం చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రానున్న 45 రోజుల్లో సంస్థాగత నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు సంస్థాగత నిర్మాణం బాధ్యతలు అప్పగించారని అన్నారు. వైఎస్ జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు లక్షలాది మంది వస్తున్నారని అంబటి తెలిపారు. సుధాకర్ బాబు మాట్లాడుతూ నేడు గుంటూరు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశం జరిగిందని, వైసీపీ పార్టీ స్థాపించిన మొదలుకొని పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పని చేస్తున్నామని అన్నారు. గ్రామ స్థాయిలోకి వెళ్లి వైసీపీ పని చేస్తుందని, ఒక మహాయజ్ఞంతో ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. వైఎస్ జగన్ ఒకరితో ప్రారంభించిన పార్టీ వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాదిగా మారిందని సుధాకర్ బాబు పేర్కొన్నారు. తీసుకొని
ఈ 7 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలుగా వేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. దాన్ని కూడా ఒక 5 నిమిషాల్లో ప్రకటించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈ విధంగా సంస్థాగతంగా బలోపేతం చేసేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇంతకుముందు చెప్తున్నా కూడా ఫాలోఅప్ లేదు అనేటువంటి భావన ఉంది. అందువల్ల కొద్దిగా స్పీడప్ చేసే కార్యక్రమాన్ని చేసి సాధ్యమైనంత త్వరలో మొత్తం సంస్థాగతంగా ఏ ఒక్క పోస్టు ఖాళీ లేకోకుండా అంత డిజిటలైజ్ చేసి సెంట్రల్ కమిటీకి పంపించేటటువంటి ప్రయత్నం మనం చిత్తశుద్ధిగా చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. దానిలో మనం ఇవాళ ఇక్కడ సాయంత్రం నర్సాపేట ఈ 2 జిల్లాలు మరి సుధాకర్ బాబు వెళ్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల కూడా జరుగుతూ ఉన్నట్టుగా ఉన్నాయి. దానికి పూర్తిగా ముఖ చిత్రం నాకు తెలియదు. కాబట్టి మన గుంటూరు జిల్లాని కాస్త స్పీడ్గా తీసుకువెళ్ళేదానికి ప్రయత్నం చేద్దాం. జిల్లా కమిటీలు అయితే అయిపోయినాయి, కానీ ఇంకా కొన్ని కమిటీలు అలా పెండింగ్. పార్లమెంటు పరిశీలకులు, పార్లమెంటు కోఆర్డినేటర్, రాష్ట్ర కార్యదర్శి సమన్వయం చేసేవాళ్ళు, రాష్ట్ర కార్యదర్శి పార్లమెంటుకు సంబంధించిన వారు, జిల్లా ఉపాధ్యక్షులు, అసెంబ్లీ ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు, జిల్లా సంస్థాగత కార్యదర్శి, జిల్లా కార్యకలాపాల కార్యదర్శి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా పార్టీ ఆఫీస్ మేనేజర్లు, జిల్లా మీడియా ఇన్ఛార్జి, పిఏసీ మెంబర్లు, సిఈసి మెంబర్లు, ఎస్ఈసి మెంబర్స్, స్టేట్ అఫిలియేటెడ్ రీజన్ సంబంధించినటువంటి ఎవరైనా ఉంటే క్వశ్చన్స్ వాళ్ళు. ఇది మొత్తంగా దీనిలో కూర్చోవలసిన వాళ్ళు. వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు దయచేసి బయట వెయిట్ చేయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.